హాయ్! ఈరోజు మనం పల్లి పట్టీలు చేస్తున్నాం. మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు. మేమైతే పల్లి పట్టీలు అనే అంటాము. అందరూ పల్లి పట్టి అనగానే పల్లీలు వేయించేది అదంతా చూపిస్తారు కదండీ! నేనైతే అది చూపించట్లేను. ఎందుకంటే నాకు మెయిన్‌గా పాకం రాదు. ఆ పాకం అనేది మీకు చెప్దామనుకుంటున్నాను. ఈరోజు మా వదిన వచ్చింది. తను పాకం ఎలా చేయాలో చెప్పింది. ముందుగా అయితే మనకు కావాల్సినంత బెల్లం తీసుకోండి. అంటే మీకు స్వీట్ మీరు ఎంత తినగలరో అంత తీసుకోండి. ఒక టీ గ్లాస్ అంత వాటర్ పోయండి. పల్లి పట్టికి వచ్చేసి ముదురు పాకం కావాలండి. ఈలోపు ఒక ప్లేట్‌కి నెయ్యి పూసుకోండి. నేను ఒకసారి చేసినప్పుడు నెయ్యి పూయలేదండి ప్లేట్‌కి. కంపల్సరీ నెయ్యి పూస్తేనే మనకు అవి చెక్కలు అనేవి వస్తాయి. నెక్స్ట్ అందులో కొంచెం నెయ్యి కూడా వేసుకోండి మన పాకంలో. పాకం అయ్యిందో లేదో తెలుసుకోవడానికి ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఆ పాకాన్ని అందులో వేసి టెస్ట్ చేయాలండి. అంటే అది ఇలా తునిగితే గట్టిగా అంటే అవ్వాలి. ఇప్పుడు చూసారు కదా ఇందాక అవ్వలేదు. తను వదిన చేసి చూపిస్తుంది చూడండి మీకు వీడియోలో. అలా అంటే అవ్వలేదు. అది ఎప్పుడైతే ఇలా తునిగిపోతుందో అప్పుడు మనకు పాకం రెడీగా ఉన్నట్టండి. చూడండి ఇప్పుడు చాలాసేపు ట్రై చేసాము అవ్వలేదు. ఇప్పుడు అయ్యింది. ఇలా ముదురు పాకం అయ్యాక అందులో మనం ఆల్రెడీ వేయించుకొని పొట్టు తీసుకున్న పల్లీలు వేసి కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయాలండి. మనకు పాకం అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసి పల్లీలు వేసి కలుపుకోవాలి. మనం ఆల్రెడీ ప్లేట్కి నెయ్యి పూసుకున్నాం కదా, దాంట్లో ఈ పల్లీలను వేసుకొని ఒక బౌల్ తీసుకోండి. అలా ప్రెస్ చేయండి. మేము నైట్ చేసాము, 1 డే వదిలేసాము. మీరు ఇన్ కేస్ చేస్తే అది చల్లగా అయ్యేంతవరకు వదిలేయండి. వేడి మీదనే దాన్ని కట్ చేసుకోవాలండి. చల్లారాక రాదు. వేడి మీదనే అలా కట్ చేసుకొని దాన్ని అలా పక్కకు పెట్టేయండి. బాగా చల్లగయ్యాక మీరు స్పూన్తో కానీ చేత్తో కానీ తీసేస్తే వస్తాయి. చాలా సింపుల్ అండి. పాకంలోనే అంతా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి.